ప్రభుత్వ ఉద్యోగుల నాణ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఏటుకూరి గిరిబాబు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఎస్పీ వైద్య కళాశాల పరిధిలోని రుయా ఆసుపత్రి ఆవరణలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనలు 4వ రోజు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిరసనలు నిర్వహించారు. అందులో భాగంగా తిరుపతి ఎస్పీ వైద్య కళాశాల ప్రాంగణంలో శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు తమ నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకుడు ఏటుకూరి గిరిబాబు మాట్లాడుతూ ఖాళీ పోస్టుల భర్తీ, 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డిఎల్ చెల్లింపు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ కాంట్రాక్టులోకి మార్చడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, వైద్య మరియు పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు. 29 డిమాండ్ల మీద నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు 4వ రోజు. ప్రభుత్వము ఉద్యోగులకు రావాల్సిన కొన్ని బకాయిలను అయితే చెల్లించింది. అది ఎవరికంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ, డిఏలు, సరెండర్ లీవు ఇలాంటి వేతనాలు చెల్లించింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సరెండర్ లీవ్ చెల్లించింది. మిగతా డిపార్ట్మెంట్లో సరెండర్ లీవ్ అట్లే ఉన్నాయి, టీఆర్సీలు అట్లే ఉన్నాయి. ఏదేమైనా గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిల్ని ఈ ప్రభుత్వం దశల వారీగా చెల్లిస్తూ వస్తూ ఉంది. కానీ పీఆర్సీ అనేది ప్రతి ఉద్యోగికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకైనా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైనా, రిటైర్డ్ ఉద్యోగులకైనా సరే పీఆర్సీ అమలు అవుతేనే అందరికీ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి వెంటనే తక్షణమే పీఆర్సీ కమిటీ నియమించాలి. తక్షణమే పీఆర్సీ కమిటీ లేట్ అవుతుంది కాబట్టి ఐఆర్ ప్రకటించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలి. అదేవిధంగా మనకి ఏదైతే సరెండర్ లీవ్ వేతనాలు ఉన్నాయో, పెండింగ్ ఉన్నాయో సరెండర్ లీవ్ వేతనాలు చెల్లించాలి. 29 డిమాండ్లలో ప్రభుత్వం చెల్లించాల్సింది మనకు దాదాపు 7 డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా విభాగాధిపతుల్లోనే దాదాపు 20 డిమాండ్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అధికారులు కూడా నిర్లక్ష్యం వహించుకున్న ఈ 20 డిమాండ్ల మీద కూడా దృష్టి పెట్టి అన్ని పరిష్కారం చేయాలని చెప్పని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. కాబట్టి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని తీసుకొని రావాలి. అదేవిధంగా ఎన్హెచ్ఎం సిబ్బందికి 5% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి. యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా చెల్లించాలి. ఏదైతే గత పీఆర్సీలో జరిగిన అలవెన్సెస్లో తేడా ఉన్నాయో వాటిని చెల్లించాలి. అదే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులు కూడా అదనంగా ఇచ్చి ఖాళీలు లేకుండా భర్తీ చేయాలని చెప్పని ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ, ఎక్స్రే టెక్నీషియన్ వాళ్ళకి అప్లికేషన్ తీసుకొని 4 నెలలు అయినా కూడా ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. వెంటనే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కూడా పూర్తి చేయాలని చెప్పని డిమాండ్ చేస్తాను.